మనకి తెలుస్తూ ఉంది. అండ్ అదే రకంగా ఇక్కడ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. తన మనమడు రియాన్ష్పై రంగులు చల్లుతూ ఉత్సాహంగా గడిపారు. సో మొత్తం ఫ్యామిలీతో నిన్న రేవంత్ రెడ్డి గారు స్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. మనవడితో ఆడుతున్నట్టు కూడా క్లియర్గా కనబడతా ఉంది. రంగులు అద్దుకొని కింద కూర్చొని గార్డెన్లో వాళ్ళ మనవడితోటి హోలీ ఆడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు నిన్నటి నుంచి. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ, ఎస్సీ వర్గీకరణపై ఆ పార్టీ హామీ వట్టిదే. సీఎం రేవంత్ రెడ్డి మాదిగల అభివృద్ధి సంక్షేమం మా బాధ్యత, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు న్యాయం చేస్తామని హామీ. అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. నిన్న ఒక ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే, ఒక్క నిమిషం, ఎంత దారుణం అంటే బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల గ్రామంలో దేవుడు పాటలు పెట్టుకున్నందుకు హిందూ కుటుంబాలపై 500 మంది ముస్లింలు కట్టలు రాళ్లతో దాడి, తీవ్రంగా గాయపడిన మహిళలు యువకులు. ఎందుకండి మాటికి ఇట్లాంటి గొడవలు ఎందుకండి? సో సెక్యులర్ కంట్రీ అని అన్నాం మనము. సో అందరం కూడా ఈక్వల్ అని అనుకుంటున్నప్పుడు, సో ఇప్పుడు హిందువులందరూ కూడా మిమ్మల్ని సోదర భావంతో చూస్తూ ఉన్నారు. సో దగ్గర తీసుకుంటున్నారు. మీ ఫెస్టివల్స్కి కూడా విషెస్ చెప్తా ఉన్నారు. హిందూ మతం ఎక్కడ కూడా పక్క మతాలను డ్యామేజ్ చేయమని చెప్పదండి. సో పక్క మతాలను కూడా గౌరవించమని చెప్తుంది. సో దయచేసి మీరు హిందూ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు సో దేవుళ్ళ పాటలు పెట్టద్దు అని చెప్పి 500 మంది ఒకేసారి దాడి చేయడం ఏంటంటే, ఇది ఎక్కడో కాదండి, మన హైదరాబాద్ బోడుప్పల్ చెంగిచెర్ల అనే గ్రామంలో ఈ ముస్లిం సోదరులందరూ కలిసి పోయి 500 మంది కలిసిపోయి దాడి చేసారు కొన్ని దళిత కుటుంబాల మీద, దళిత హిందువుల మీద, దళిత కుటుంబాల మీద, హిందూ కుటుంబాల మీద దాడి చేసారు. కానీ దీన్ని ఏ న్యూస్ ఛానల్ కూడా చూపించట్లేదు. రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. డెఫినెట్గా అందరు ఈక్వల్, ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటున్నప్పుడు, భారతదేశంలో ఉన్నప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ దేశంలో హిందువులకున్న ఏకైక దేశం మన భారతదేశం, భరత భూమి. సో దీంట్లో ఇదొక్కటే దేశం మనకి మిగిలింది, ఈ ఒక్క దేశంలోనే ఉన్నాం. సో డెఫినెట్గా దీన్ని సెక్యులర్ కంట్రీగా కూడా ప్రకటించిండ్రు. అదే భావంతో మన భారతదేశం జెండాలో కూడా కుల మతాలకు అతీతంగా ఆ భారతీయ జెండా అనేది తీర్చిదిద్దబడ్డది. పచ్చ, అందులో మనకు తెలుసు ఎన్ని రంగులు ఉంటాయో, ఈ 3 రంగుల జెండా ఏదైతే ఉందో. సో ఎందుకు ఇంత దారుణాలకు మీరు పాల్పడుతున్నారు? ఎందుకు క్షణికావేశంతో వ్యవహరిస్తున్నారు? సో ఈ ప్రతి ఒక్కరు ఈ విషయంలో మాత్రం స్పందించరు. ఈ విషయంలో అసలు ఎవరైనా మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద దాడి జరిగినప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ కూడా మీ దృష్టికి వస్తలేవా? లేకపోతే వచ్చినా సరే దాచిపెడుతున్నారా, కప్పిపుచ్చుతున్నారా? ఇది ఒక హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి బోడుప్పల్ చెంగిచెర్లలో ఉన్నటువంటి గ్రామంలో జరిగినటువంటి 500 మంది కట్టలు పట్టుకొని రాళ్ళు తీసుకొని హిందువుల కుటుంబాల మీద దాడి చేస్తున్నప్పుడు మీరు అసలు ఎందుకు మాట్లాడలేనటువంటి పరిస్థితి? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే? ఆ కుటుంబాలకు ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పోలీస్ ఫోర్స్లను పిలిచి? సో ఎందుకు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఏమనలేకపోతున్నారు? ఎవరు అండదండలు ఉన్నాయని ఇదంతా కూడా చేస్తున్నారు? డెఫినెట్గా ఇది చాలా సెన్సిటివ్ విషయం మాట్లాడడానికి, కానీ మాట్లాడాలి. ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా పక్క మతాలను కూడా గౌరవించమనే హిందూ మతం కూడా చెప్తా ఉన్నది. సో డెఫినెట్గా దాని ప్రకారము అందరిని కూడా గౌరవిస్తున్నారు కూడా. సో దయచేసి ఇటువంటి దాడులు మానుకోండి. సో స్వేచ్ఛగా హిందువుల ఫెస్టివల్స్ అనేవి చేసుకోవడం అనేది మా బాధ్యత, మన ధర్మం మనకి ఏం బోధిస్తుందనే దాని ప్రకారం ఖచ్చితంగా చేసుకోవాలి. అదే పరంగా మీరు మీ పండుగలు చేసుకోవడానికి కూడా మేము ప్రోత్సహిస్తున్నాము. అందరం కలిసి ముందరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి దాడులు మానుకోండి. అండ్ అలాగే ఎవరైతే ఈ మత పెద్దలు ఉన్నారో దయచేసి వీటిని ఖండించాలి, ముందుకు రావాలి మాట్లాడడానికి. ఇది సరైన పద్ధతి కాదు. సో ఎంతోమంది ఫ్యామిలీస్ ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు. సో ఇదే మీ కుటుంబాల మీద దాడి జరిగితే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అదే ఒక హిందువు మీద జరిగితే ఏ ఒక్కడు కూడా
మాట్లాడు దానికి కారణం భయమా లేకపోతే ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళడమా అనేది కాదు. సో దయచేసి సరైన యాక్షన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలి. వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఏదైతే 500 మంది కలిసిపోయి దాడులు చేసిండ్రో సో ఆ వీడియోస్ కూడా అన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ దాడులు చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా రాళ్ళదాడి చేస్తున్నారు. కేవలం దేవుడి పాటలు పెట్టిండ్రనే దాంతో రాళ్ళదాడి చేస్తున్నారు. సో దయచేసి ఇటువంటివి కాకుండా చూడాలని చెప్పి ఇటువంటివన్నీ కాకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, తెలంగాణలో కూడా ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి? సో దయచేసి నేను చెప్పేది ఒకటే, నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే. సో డెఫినెట్గా హిందువులు స్పందించాలి, మాట్లాడాలి. అండ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఎవరెవరైతే రాళ్ళదాడి చేసినరో వాళ్ళ మీద కేసులు ఫైల్ కావాలి. అండ్ రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ, చాలా చిన్న ఇష్యూ అని రేవంత్ రెడ్డి గారు అనుకుని ఉండొచ్చు మేబీ, మరి ఆయన దృష్టికి వచ్చిందో రాలేదో కూడా తెలీదు. బట్ ఇది చాలా పెద్ద విషయం ఇది. సో ఇట్లనే దీన్ని మనము ఇలాగే వదిలేస్తే మరిన్ని చోట్ల కూడా మరోసారి కూడా దాడి జరిగే అవకాశం ఉంది. దయచేసి మరి ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కావచ్చు, అండ్ వీళ్ళందరూ కూడా స్పందించాలి, ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఒకసారి మరిన్ని